హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఇప్పుడే ఎడిటింగ్ చేశాను, ఇప్పుడే అప్లోడ్ చేస్తా. ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసినాను, అంత అయ్యేసరికి ఏ టైం అవుతుందో నాకు తెలియదు. అయిపోయిన వెంటనే అప్లోడ్ చేస్తాను. నేను ఇంకా మా పిల్లలు బెండకాయ కర్రీ తిని బోర్ అన్నారు కదా, ఎప్పుడు వెట్ కర్రీ అని అడుగుతుంటారు. సో నేను ఆలోచించి మజ్జిగ పులుసు చేద్దాంలే అనేసి ఫస్ట్ టైం అండి 1/2 కిలో బెండకాయలు వేసేసి కోపంగా మజ్జిగ పులుసు చేశాను. ఎందుకంటే మళ్ళీ పప్పు కర్రీ ఇవన్నీ లేకుండా వెట్ కర్రీ అంటారు మా పిల్లలు. ఆ వెట్ కర్రీ అది ఉట్టి పచ్చిమిర్చి వేసి చేయమంటారు. నేను ఇంకా అది రోటీస్కి అయితే బాగుంటుంది. ఇప్పుడు దానికోసం నేను మళ్ళీ రోటీ చేయాలి. ఇది ఇప్పుడుది కాదు, లాస్ట్ వీక్ చేసినది. ఇంకా ఏంటంటే 1/2 కిలో మజ్జిగ పులుసు మధ్యాహ్నం వండేసినానండి. నేను పెద్ద పాప తిని రాత్రికి కూడా అదే కంటిన్యూషన్గా చేశాను. నేను మజ్జిగ పులుసు విజయవాడలో ఉన్నప్పుడు మా ఆయన రెంటింట్లో ఉంటే వాళ్ళ ఓనర్ వాళ్ళ పాప చెప్పింటే చేసిన. ఎట్లా చేస్తారు మా అమ్మ వాళ్ళు చేసే స్టైల్ నాకు తెలియదు, నాకు పెద్దగా నచ్చదు కూడా మా అమ్మ వాళ్ళు చేసే స్టైలు. సో నేను వాళ్ళ పాప చెప్పినట్టు చేశాను, కానీ ప్రాసెస్ మళ్ళీ కొంచెం నేను మార్చుకున్నాను. వాళ్ళైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామని చెప్పారనమాట. అప్పుడు మా అమ్మ వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేవాళ్ళు కాదు. సో అన్ని రకాల కూరగాయలు వేస్తేనే మజ్జిగ పులుసు టేస్ట్ ఉంటుంది. క్యారెట్, బెండకాయ, మన ఇంట్లో మిగిలిపోయిన అన్ని కూరలు వేస్తే రుచిగా ఉంటుంది కదా. బీన్స్, గ్రీన్ పీస్, అదొక టేస్ట్ వస్తుంది. మా పిల్లలకు ఏంటంటే బఠానీ, పచ్చి బఠానీ అనేది ఏమి ఇష్టం ఉండదు. సరే ఈసారి ఓన్లీ మా అమ్మ వాళ్ళు మజ్జిగ పులుసులో బెండకాయలు వేస్తారనమాట. వాళ్ళు కొంచెం అట్లా పైపైన మగ్గిస్తారు. నేను ఇప్పుడు కొత్త ప్రాసెస్ ఏం చెప్తున్నానంటే, కర్రీలాగా నూనె తీసుకొని సగం మగ్గిన తర్వాత దాంట్లో మజ్జిగ పులుసు వేసినానండి. వేసి ఉడికిచ్చినాను. మజ్జిగ పులుసు అంటే శనగపిండి కలిపేస్తాం కదా, ఆ మజ్జిగలో తీయ మజ్జిగలో చేయండి బాగుంటుంది. పుల్ల మజ్జిగలో చేస్తే ఏమవుతుందంటే, నేను ఎప్పుడు మజ్జిగ పులుసులు పగులు చేయనండి, రాత్రిళ్ళే చేస్తాను. బెంగళూరులో లంచ్ మెస్లో తెచ్చుకునే వాళ్ళం. అప్పుడు మధ్యాహ్నం మజ్జిగ పులుసు ఇచ్చేవాళ్ళు, నవ్వు వచ్చేది. ఎందుకంటే నాకు ఎప్పుడు అలవాటు రాత్రే మజ్జిగ పులుసు చేసుకోవడం. ఏంటో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అట్లా రాత్రే అలవాటు, డే టైంలో చేయను. ఫస్ట్ టైం డే టైంలో చేసినాను అనమాట. ఇంకా పప్పు కర్రీ చేయకుండా ఇలా చూడండి ఏం చేశానో గమనిస్తున్నారా. బెండకాయలు ఫ్రై చేసేసాను, నీళ్ళు వేసి పొయ్యి ముందు ఆఫ్ చేసినానండి. అట్లే వేడి మీద వేయలేదు, బద్ధకంతో చెప్తున్నాను. ఇదంతా బద్ధకంతో చేసిన పని. ముంట కడుతుంది కదా శనగపిండి వేస్తే, అందుకే ఏం చేశానంటే ఆఫ్ చేసేసి పక్కన వేరే పని చూసుకున్న. సగం చల్లారేసరికి శనగపిండి వేసి నీళ్ళు వేసి వెంటనే ఇట్లా కలిపిన తర్వాత మజ్జిగ వేసినాను. సో మజ్జిగ పులుసు అంటే మజ్జిగలో శనగపిండి కలుపుతారు కదా, నేను డైరెక్ట్ అన్నీ దీంట్లోనే వేసినాను. బద్ధకం ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి. విడిగా ఇట్లా మజ్జిగ వేసేసాను. ఇంకా పోపు మన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంటుంది, పచ్చిమిర్చి పేస్ట్లు, పోపులు అన్నీ. సో అన్నీ అప్పటికప్పుడు అలా వేసి చేసేసాం. మా పాపకు చాలా బాగా నచ్చింది. పుల్ల పెరుగు చేయనండి మజ్జిగ పులుసు, అప్పటికప్పుడు తినేపాటైతే పుల్ల పెరుగుతో చేసుకోవచ్చు. మళ్ళీ రాత్రికి కూడా తినాలంటే తీయ పెరుగు వేసుకోవాలి, లేకపోతే రాత్రికి మళ్ళీ పులిసిపోతుంది. చాలామందికి తెలుసో లేదో, మజ్జిగ పులుసు చేసుకున్నప్పటికీ తర్వాతకి పులుపు వచ్చేస్తుంది, మజ్జిగ కదా అదన్నమాట. సో ఇంకా ఏం లేవు వంట గురించి ఇదే రిపీట్ చేయడానికి. ఇంకా ఈరోజు నాకు ఒకరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినారు. పాపం డీటెయిల్స్ అడిగారు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు అంటే. తెలిసిన వాళ్ళలోలేండి, వాళ్ళ సిస్టర్ ఎవరో పెట్టారంట. ఎలా ఏంటి అన్నీ అడిగితే, నేను ఇంత కష్టపడుతున్నావు, ఇన్ని వీడియోలు చేస్తాను, నీకెంత డబ్బు వస్తుందంటే, ఎంత డబ్బు వస్తుంది, ఏమీ రావట్లేదు. ఇప్పుడు ఎక్కువ వీడియోలు పెడుతున్నావు అంటే, ఎక్కువ పెడితే డబ్బులు ఏమి రావట్లేదమ్మా, తక్కువ పెట్టినా రావట్లేదు. ఎంత రావాలంత వస్తుంది, చూసే వాళ్ళని బట్టి కాదు, అది వాళ్ళ క్యాల్కులేషన్లు ఎట్లుంటాయో ఏమో నాకు తెలీదు. నువ్వు హార్డ్ వర్క్ చేయి అంతే, డబ్బు కోసం పని చేయొద్దు. నేనైతే డబ్బు కోసం వచ్చినా కానీ పని మాత్రం డబ్బు కోసమే అంటే ఇట్లా ఉండలేను. మనం చేసే కష్టం మనకు భగవంతుడు రిజల్ట్ తప్పకుండా ఇస్తాడు. అది అని అంత బాగా 1 గంట మాట్లాడాను, మోటివేషన్ చేశాను. మా పిల్లలు ఎప్పుడన్నా అంటారు, అందరూ నీ దగ్గర, ఇప్పుడు కాదు ఇది వరకు ఎవరు నాతో ఇట్లా మాట్లాడినా నీ నుండి అన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకుంటారు, నీకంటే ముందు వెళ్ళిపోతారు అని అంటారనమాట. అంటే చాలామంది నా తర్వాత ఓపెన్ చేసిన తర్వాత నాకంటే స్పీడ్గా పైకి వెళ్ళి మళ్ళీ నాకంటే స్పీడ్గా కిందికి దిగిపోయినారులేండి యూట్యూబ్లో. అట్లని కాదు, ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, మా ఆయన ఎప్పుడు టపర్వేర్లో నేను లేదా మా ఫ్రెండ్ మంజు వచ్చింది చూడు, తను ఏ ప్రోడక్ట్ ఎట్లా అమ్ముతున్నానో తనకు చెప్పేదాన్ని. అంటే అడుగుతారు నీకు ఎట్లా ఆర్డర్ వచ్చింది ఇది అని, ఫ్రెండ్స్ కదా చెప్పుకుంటాం. మా ఆయన అంటాడు నీ టిప్స్ అన్నీ అట్లా చెప్పకు నువ్వు, వాళ్ళు యూజ్ చేసేస్తారు అంటే. నేను ఒకటే చెప్తా, ఎవరి లక్ వాళ్ళది. మన టిప్స్ చెప్పినంత మాత్రాన వాళ్ళు పైకి పోతారని కాదు. మా డిస్ట్రిబ్యూటర్ మాకు ఎన్ని టిప్స్ చెప్తారు, అందరికీ ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి. అందరు చేయగలుగుతారు, టాలెంట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు.
అంతే. ఇంకా ఒకసారి చెప్పినట్టే ఉన్నాను, గుర్తులేదు, మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే బెంగుళూరులో కూడా అంతే. నేను వెళ్ళిన కొత్తలో నా అటెండెంట్ అన్నది, ఇక్కడ చాలామంది ప్రిపేర్ చేస్తున్నారు అంటే, నేనన్న ప్లాట్ఫామ్లో చాలామంది బిజినెస్ చేస్తారు పక్క పక్కన కూర్చొని. అందరికి ఒకేలాగా జరుగుతుందా? ఎవరు అదృష్టం కొద్దీ వాళ్ళది. ఇక్కడ కూరగాయల మార్కెట్లో కూడా కొట్లాట అవుతుంటుంది, ఇది నా ప్లేసు నా ప్లేస్ అని. ఒకసారి అయితే ఏం కొట్టుకున్నారు అంటే, ఫ్రంట్లో నా షాప్ ఉండాలి లోపల. కానీ మనుషుల మనస్తత్వం ఏంటి తెలుసా? నేను ఎక్కడైనా కూరగాయలు స్టార్టింగ్లో కొన్నాను, లోపలికి వెళ్ళి కొంటా. చాలామంది లోపలికి వెళ్తే చీప్ వస్తుందని కొంటారు. నేను లోపలికి ఎందుకు వెళ్తానంటే, లోపల వరకు వెళ్ళి మార్కెట్లో ఎక్కడ బాగుందో చూసి అక్కడ కొంటా. ఇప్పుడు స్టార్టింగ్లోనే కొనుక్కొని పోయే వాళ్ళు ఉన్నారని స్టార్టింగ్లోనే బిజినెస్ జరుగుతుందా? లోపల వరకు జరుగుతుంది. ఇంకోటి, మా గురువుగారు సత్సంగంలో కూర్చున్నప్పుడు అందరం ఫస్ట్లో కూర్చోవాలని దొబ్బుకొని కూర్చుంటారు చాలామంది. అంటే మేము వెళ్ళినప్పుడు నేను ముందు పోయి కూర్చుంటే గురూజీ రాకముందే పోయి సత్సంగంలో కూర్చొని వెయిట్ చేస్తుంటారు. ఒకసారి మరి ఎవరి మనసులో ఏముందో తెలియదు కానీ ఒకసారి సత్సంగంలో గురూజీ ఒక మాట అన్నారు, నా దృష్టి ఎప్పుడు కూడా ముందర కూర్చున్న వాళ్ళ మీద ఉండదు, లాస్ట్లో కూర్చున్న వాళ్ళ ముందర ఉంటుంది అని చెప్పాడు. ఎందుకంటే మీరు కూడా చూడండి, మనం ముందర కూర్చున్న వాళ్ళను ఇట్లా కిందికి కళ్ళు దించి చూడడం కంటే దూరంగా కూర్చున్న వాళ్ళను కళ్ళు చూడడం రిలాక్స్గా ఉంటుంది. మనము సినిమా కూడా ముందర నుండి చూడలేము చూడండి, వెనకాల నుండి కూర్చొని చూస్తే ఉండాలి. నేనేం చెప్తున్నా అంటే, ఫైనల్లీ మనం దేవుణ్ణి చూడడం కాదు, మనల్ని దేవుడు చూస్తూ ఉండాలి. ఏది కరెక్ట్? ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇవన్నీ ముందు ప్లాన్తో మాట్లాడలేదు, ఊరికే క్యాజువల్గా వీడియో ఎడిటింగ్ చేస్తూ ఈ వీడియో అయిపోయే వరకు మాట్లాడాలి కదా, నా బ్రెయిన్కి వచ్చిన మాటలు చెప్తున్నా. మొదలు పెట్టింది ఒక చోట, ఎండ్ చేసింది నా టాపిక్ ఒక చోట. ఇది మా పిల్లల ఫ్రెండ్స్ మరుసటి రోజు వచ్చినారన్నాను కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు బేగన్ భర్తా చేద్దామని అంతా కడిగి సెట్ చేస్తున్నా. వాళ్ళు 3ంటికి భోజనానికి వచ్చినారు. ఇంకా పరిగెత్తి వాళ్ళ కోసం ఇంకా ఇక్కడ నుండి వాళ్ళ వ్లాగ్ కంటిన్యూషన్ ఉంటుంది. అంటే వాళ్ళు వచ్చినప్పుడు తీసిన వీడియో. ఎన్ని క్లిప్పులు తీస్తానో ఏమో నాకు తెలియదండి. నేను 9 minutes 10 minutesకి చూసుకొని ప్లాన్గా సెట్ చేసుకొని మాట్లాడతా. ఈరోజు కూడా మా గురువు శిష్యులు ఒకరు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడితే, నా పాత బాధలు, నేను అందరిని ఎందుకు వదిలేశాను అన్నీ చెప్పుకొని కాస్త ఏడ్చి ఆ క్లోజ్నెస్ తోటి, ఇలా నన్ను ఇన్సల్ట్ చేస్తూ ఉంటే నేను అందరితో మాట్లాడడం మానేశాను, ఇప్పుడు కూడా నేను నీకు ఫోన్ చేయలేదు కదా, ఎప్పుడన్నా లైఫ్లో నీతో మాట్లాడన్నా ఫోన్ చేసి మీరే ఈరోజు మాట్లాడినారు అని అలా అన్నీ ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుతుంటే, ఏం పర్లేదులే గురూజీ ఉన్నాడు నేను నాకేం భయం లేదు, నాకు గురూజీ ఉన్నాడు, గురూజీ చూసుకుంటాడు నా ప్రతి కష్టము, నేనెందుకు ఆలోచించాలి నా కష్టం గురించి అని అన్నా. అంటే గురూజీ చూసుకుంటాడంటే ఆయనే వచ్చి సాల్వ్ చేస్తాడని నేను చెప్పటం లేదు. ఎప్పుడైనా చెప్తున్నా చూడండి, భగవంతుడు కన్ను మన వైపు ఉండేలాగా మనము అర్హత పొందినామంటే ఇంకా భయం లేదు. నాకు ఆ అర్హత పొందిన మా గురువుగారి దగ్గర నుండి. సో అన్నీ చెప్పిన నేను ఈరోజు ఇంత కంఫర్ట్గా ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే నేను గురూజీ ఆశీర్వాదంతోనే. నేను రోడ్డున పడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు, నేను రోడ్డున పడి వాళ్ళని చేయి చాచి అడగాలని చాలా ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి అవకాశం దేవుడు కల్పించట్లేదు అనేసి. మా ఆయనకు కూడా ఎప్పుడు చెప్తానండి, లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నా వాళ్ళను నేను చేయి చాచి నాకు ఈ సహాయం చేయని అడగాల్సిన రోజు వస్తే ఆ రోజు నేను నీతో కలిసి బ్రతకను అని చెప్పిన. ఇక్కడ పొయ్యి దగ్గర చూస్తూ చెప్తున్నానండి, అబద్ధం కాదు. ఆత్మాభిమానం చంపుకొని నేను ఈ రోజు వరకు ఎవరి దగ్గర చేయి చాచి బ్రతకలేదు. నేనే నలుగురికి ఆశ్రయం ఇచ్చాను, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను. నేను ఊర్లోకి వెళ్ళాను అంటే వాళ్ళు మా ఇళ్ళకి వచ్చి ఉన్నందుకు, బ్రతిమలాడినందుకు వెళ్ళి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండేదాన్ని. అంతే తప్ప నా అంతకు నేను పోయి ఇళ్ళల్లో ఉన్నాను అనేసి ఎప్పుడు కూడా వాళ్ళని నేను ఇన్వైట్ చేయలేదు. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్లకు కారణం ఏంటంటే, నా ఇంటికి జనాలు వచ్చి నా ఇంట్లో ఎక్కువ స్పెండ్ చేసిపోవటము. యాక్చువల్గా ఈరోజు అస్సలు హెల్త్ బాగలేదండి, మంత్లీ ప్రాబ్లము. ఇంకా వీడియో కోసం ఎదురు చూస్తుంటారు కదా అని పెట్టాను. చాలా సఫర్ అవుతున్నాను. మొన్ననే అనుకున్నానండి, ఇంకా నాగుల చవితి చేయలేదు నేను, ఇంకా ఈ వారం ఎట్లయితే కానీ మొదలు పెడతాను, డేట్ అయితే అప్పుడు చూద్దాంలే ఆపేద్దామని అనుకున్న వెంటనే డేట్ వచ్చింది. నాగుల చవితి పండుగ 3 రోజుల ముందు నాకు పాము పడగ విప్పి కంటిన్యూ ఒకే పొజిషన్లో ఒకే చోట జస్ట్ కూల్గా, నన్ను భయపెట్టకుండా కూల్గా చూస్తుంది. నాకు ఎప్పుడు వస్తుందండి, నేనైనా
కంపల్సరీ పండగ చేస్తాను. పడగ విప్పి కూల్గా వెయిట్ చేస్తూ ఉందన్నమాట. అంటే నాకు ఎలా ఫీలింగ్ అంటే పాముని చూస్తే భయపడతాం కదా, భయం రాలేదండి. పడగ విప్పి ఊరికి ఇట్లా చూస్తూ ఉంది, ఇంకా వెయిటింగ్లో ఉన్నాను నేను అన్నట్టు. అంటే నా పూజకు నాగమయ్య వెయిట్ చేస్తున్నాడని కాదు, నాకు పెద్ద పాప కడుపుతో ఉండకముందు పడగ విప్పి పాము కాటేసింది అనమాట. ఆ తర్వాత నేను ప్రెగ్నెన్సీ అయినా. అప్పుడు మా గురువుగారు శిష్యులకు చెప్తే ఒక మాట చెప్తున్నారు, అయితే ఇంకా నీకు ఇప్పుడు పిల్లలు పుడతారు, ప్రెగ్నెన్సీ వస్తుంది కంపల్సరీ, అట్లా జరిగితే మంచి జరుగుతుంది అని అన్నారు. మీకు ఎవరికైనా అట్లాంటి అనుభవాలు ఉంటే చూసుకోండి. నాకు పెళ్ళైనప్పటి నుండి అసలు యాక్చువల్గా నా వెనకాల పాములు పరిగెత్తించడం, నిద్రలో ఎంత భయపడేదాన్నో. సీరియల్ కూడా చూసేదాన్ని కాదు నేను. పిచ్చగా పరిగెత్తించడం, కుప్పలలో ఎంతమందిలో ఉన్నా నాకు దాక్కున్న నన్నే అట్లా ఎప్పుడు అట్లా 5 సంవత్సరాలు నేను భయపడి ఆఖరికి సీరియల్ చూస్తే కూడా నాకు ఒక టైంలో అంతా నాగమ్మ యాక్షన్తో సీరియల్లో ఆడవాళ్ళ వేషాలు వేసుకునే వాళ్ళు కదా, ఆ పిక్చర్ కూడా చూసేదాన్ని కాదు. దడ అనమాట. నాకు అంత భయపడి ఒకరో పెద్దది ఇంకా నల్లది అంటే కాటేయడానికి నన్ను వెంటాడుతూ ఉండేదన్నమాట. ఎంత చచ్చేదాన్ని, అసలు మామూలుగా భయపడేదాన్ని కాదు. అలా వెంటాడి కొన్ని పెద్ద పాప ప్రెగ్నెన్సీ రావడానికి ముందు నల్ల పాము పెద్ద పడిగా కాటేస్తానే అమ్మ తృప్తి తీరిందా, ఇప్పుడు కాటేసినావు, ఎన్నేళ్ళుగా నా వెనకాల పడుతున్నావు అని. అది ఇప్పటికి కూడా నా కళ్ళ సినిమాలో మీరు చూసింటారు, నల్ల పాము పెద్దగా వచ్చి కాటేయడం. సేమ్ అదే ప్రేమ సినిమాలోనో దేంట్లోనో. అందుకే నాకు నాగమయ్యది కంపల్సరీ నేను వదలకుండా చేస్తాను. నాకు అదొక ఎట్లా అంటే ఎంత సిస్టమేటిక్ అయిపోయిందంటే, ఇంకా ఇప్పుడు మా పిల్లలు కూడా ఉంటామమ్మా, ఎప్పుడు ఉంటాం మేము, ఒక్కోసారి ఉండకూడదు అనుకుంటారు వాళ్ళు. ఉపవాసం సంవత్సరానికి 1 రోజే కదా ఉంటాంలే, మాకు కూడా ఇష్టమని ఉంటారు. ఇప్పుడు నేను చేసే పండగ మీకు నాగమయ్య పండగ భయంతో చేస్తున్నా అని చెప్తున్నా, భక్తితో కాదండి ఉన్నమాట. నాకు అందుకే ఎవరైనా సెంటిమెంట్ల గురించి చెప్తే నేను తొందరగా చెవికెక్కించుకోనండి. నేను భక్తితో మా గురువు గారిని ఒక్కడనే పూజిస్తా. మన పండగలు ఏవి కూడా ఒక భయం పెట్టేస్తారు, ఇది చేయకపోతే ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ రోజు దీపారాధన చేయకుంటే ఇంటికి మంచిది కాదు, ఇలాంటి భయాలు నాకు నచ్చవండి. నేను 2 నమ్ముతానండి. మా ఇంట్లో నా పెద్ద కూతురుతో కూడా ఎప్పుడు చెప్తా, మనకు 2 తప్పు చేస్తే దేవుడు శిక్ష ఇస్తాడు, మంచి చేస్తే పుణ్యం ఇస్తాడు, అంతే. ఇంకా ఈ 2టికి మించి నేను దేన్ని నమ్మను. మన బిహేవియర్ కానీ ఇప్పుడు మనకు ఏదన్నా వచ్చిందన్నా, ఇప్పుడు నాకున్న కష్టాల్లో నేను ఈ కంఫర్ట్ లైఫ్ ఉంటే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, మీకు ఎవ్వరు నమ్మలేనంత కష్టాలు ఉన్నాయి కానీ చెప్పుకోలేనంత, పబ్లిక్ కదా, పబ్లిక్ వీడియోలో చెప్పుకోలేను. నాకు రేపు అనేది కూడా ఎలా గడుస్తుందనే జీవితం నాది. అలా పెళ్ళైనప్పటి నుండి నా కడుపులో నేనే దాచుకొని బయటికి ఏమీ లేని దానిలాగా కష్టాలు చూపించేదాన్ని. ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటే గుండెలు పగిలిపోతుంటాయండి. నేను లీడ్ చేసిన సిచ్యుయేషన్స్ ఇప్పటికి కూడా ప్రతిరోజు ఎన్నో విషయాలు నన్ను భయపెడుతుంటాయి. ఆ భయాలన్నీ లోపలే పెట్టుకుంటాను నేను. బయటికి చూపిస్తే ఎదుటి వాళ్ళ దగ్గర ఏమవుతుందంటే, ప్రాబ్లమ్స్ చెప్పుకోండి కానీ భయం ఎప్పుడు బయటికి చెప్పకండి. మీ భయం బయటికి చెబితే ఇగో ఇలాగే మనకు వెంటాడతారనేది నాకు ఒక ఉద్దేశం. మనల్ని ఎలా కాటేయాలని వెంటాడతారు భయం బయటికి చెబితే. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. భయం ఎప్పుడు లోపల ఉండాలా, బయటికి ధైర్యంగా ఉండాలా. నాకు ఎన్ని భయాలు ఉన్నాయో నేను చెప్పలేనండి. నాకు భయంతో బ్రతుకుతున్నా, పైకి నవ్వుతూ. నా పిల్లలకు కూడా తెలీదు నేను ఎన్ని విషయాల్లో ఎన్ని రకాలుగా భయపడుతున్నాను అనేది. నేను కేవలం నా ప్రాబ్లము ఇది ఉంది అని చెప్పగలుగుతున్నా మీకు, అంతే. నేనున్న సిచ్యుయేషన్ ఎట్లాంటిదంటే, ఏ రోజు ఏ ఉప్పెన్నా నా మీదకి వచ్చి పడుతుందా అనే ఒక భయంతో బ్రతుకుతున్నాను. ఎందుకంటే ఇండివిజువల్గా బతకడం అనేది నాకు మాత్రమే తెలుసు. ఒక మనిషి ఆధారం లేకుండా నేను, మా ఆయన, నా పిల్లలు, ఇంతే నా ప్రపంచం. ఎవరిని కాకా పట్టట్లేదు. రేపు నాకు వీళ్ళతో అవసరం ఉంటుంది, వాళ్ళతో అవసరం ఉంటుంది అని ఎవరిని సర్దుకపోవట్లేదు. మాట వచ్చేస్తే తెగదెంపులు చేసేసుకుంటున్నాను. ఫోన్ చేస్తే మాట్లాడతా, లేదంటే లేదు. ఎంత హెల్ప్ చేసిన మనిషినైనా ఈ మధ్య ఈరోజు నాకు ఒక సంతోషానికి కారణము ఒక మనిషి. ఆ మనిషితో కూడా తెగదంపులు చేసుకున్నాను.
నాకెందుకో దేవుడు నాకు మ్యాచ్ చేయట్లే, మనుషుల్ని నాతో ఉంచట్లేదు, కట్ చేసేసుకుంటున్నాడు. కానీ ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు ఫోన్లు చేసి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు చేస్తారో తెలియదు, నా నుండి ఏం మెసేజ్ కోసం చేస్తారో తెలియదు. మాట్లాడారు ఈరోజు గురూజీ శిష్యులు మాట్లాడారన్నాను కదా, ఇంకా ఆమె ఫోన్ అయిపోయినప్పుడు ఎందుకు చేసిన మ్యాటర్ మాత్రం చెప్పలేదు. నేనే ఎంతసేపు మాట్లాడి నా కష్టాలే చెప్పి ఇంకా కట్ అయిపోతే కట్ చేసిన. ఎవరు చేయించారా అని ఇట్లే ఇంకా ఆ రోజంతా ఉండలేదా, ఎవరన్నా ఫోన్ చేసి ఏదన్నా నన్ను డిస్టర్బ్ చేస్తే ఎందుకు నేనేం ఫోన్ చేయలే, నాకు సంబంధం లేదు, ఈరోజు ఎందుకు ఫోన్ చేశారు సడన్గా అని ఇదే ఆలోచిస్తా. నేనేంటంటే ఎవరు ఫోన్ చేసినా వాళ్ళే పెట్టేసే వరకు మాట్లాడుతూనే ఉంటా. నేను వాళ్ళ విషయాలు ఎప్పుడు అడగను, నా విషయాలు చెప్పడం నా అలవాటు. సో నేను ఇలా స్ట్రెస్ ఫీల్ అవుతానండి. ఎవరన్నా ఫోన్ వచ్చిన రోజు నేను ఎవరికి ఫోన్ చేయనండి. ఈరోజు మొత్తం 3 ఫోన్లలో నేను రేర్గా చేస్తా. ఎప్పుడైనా నాకు ఏదైనా పని ఉంటే చేస్తానన్నమాట. ఎవరికైనా ఒకరి విషయాలు తెలుసుకోవాలని కానీ దేనికి కూడా చేయను, ఒకటే పెట్టుకున్నా. నేను ఏది మాట్లాడినా కూడా నా మనసు విప్పి యూట్యూబ్లో మీతోనే ఎక్కువ మాట్లాడతాను, లేదా నా పిల్లలతో మాట్లాడతాను. నా పిల్లలు కూడా చాలాసార్లు నేను మాట్లాడినవన్నీ రాంగ్ అనే అంటారు. అందుకనే మ్యాక్సిమం నేను వాళ్ళతో కూడా ఈ మధ్య మాట్లాడడం తగ్గించేశాను. అంటే నా పర్సనల్ పాపం వాళ్ళని ఎక్కువ చెప్పి డిస్టర్బ్ చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మా పిల్లలు ఫీల్ అవుతున్నారు, మేమేం చెప్పినా నువ్వు రాంగ్గా తీసుకుంటావు అని. నేను సలహాలు అడగను, డిస్కషన్ చేస్తానన్నమాట. అలాగా నేను ఇండివిజువల్గా బ్రతుకుతున్నాను. ఎక్కువ మొబైల్లోనే కూర్చుంటానండి. నేను వీడియోలో వంట చేస్తున్నాను, ఇంకా మొబైల్లో రూమ్లోకి వచ్చేస్తాను. పని మనిషి వచ్చి అన్ని పనులు చేసేసిపోయినాక ఇంకా నేను రూమ్లో కూర్చొని ఎడిటింగ్లు వీడియోలు ఇంతే. నాకు ఏది చెయ్యాలనిపిస్తే చేస్తున్నాండి. ఎందుకంటే నాలోని బాధ పోవాలి అంటే నేను దాన్ని తీర్చుకోవడానికి ఏంటంటే నాకు ఎట్లా నచ్చితే అట్లా ఉంటున్నాను. వంట మా ఇంట్లో వాళ్ళకి మెయిన్ వంట కావాలి, వంట చేసి పెట్టేస్తా. ఇంకా నేను పని మనిషిని సెట్ చేసేసుకున్నాను. ఆమె కసులు కొడుతుంది, ఇల్లు అలుకుతుంది, డిష్ వాషర్లో గిన్నెలు పెడతాను, వాషింగ్ మిషన్ నేను వేసేస్తాను, ఆమె చేత్తో కొన్ని కడిగేస్తుంది, డస్టింగ్ క్లీనింగ్ కొంచెం చేయించుకుంటా. నేను చేసుకుంటే చాలా పని ఉంది. ఏమంటే యూట్యూబే నాకు ఎక్కువ టైం వేస్ట్ చేసేసుకుంటున్నాను. దీంట్లోనే ఎడిటింగ్లో కొత్త వీడియోలు షూట్ చేసుకోవడం, ఎక్కువ వీడియోలు షూట్ చేసుకుంటే మొబైల్ ఎక్కడ లోడ్ అవుతుందో అని భయము. ఇంకా వదలలేక యూట్యూబ్లో అలా బ్రతికేస్తున్నానండి. యూట్యూబే నా ప్రపంచము. నేను మనసు విప్పి మీతోనే ఎక్కువ మాట్లాడుతుంటా. సో నాకు ఫుల్ టైం పాస్. ఎవరితో చెప్తున్నా ఫ్రీ జాబ్ నాది. ఎవరన్నా ఈసారి నువ్వు బిజీగా ఉన్నావా అని అడిగితే నాకు కూడా జాబ్ ఉందని చెప్తా, ఫ్రీగా జాబ్ చేస్తున్నాను అని చెప్తాను. శాలరీ మాత్రమే తీసుకోవట్లేదు కానీ జాబ్ అయితే చేస్తున్నాను కదా నేను యూట్యూబ్లో. మీరే చెప్పండి. నాలాంటి వాళ్ళు చాలామంది వీడియోస్ చేస్తున్నారండి, వాళ్ళ లైఫ్లో జరిగినవి వాళ్ళు అవన్నీ కూడా నేను కూడా వింటూ ఉంటాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చెప్పేటివి ఇంత ఓపెన్గా చెప్తుంటారా వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేసి అనుకుంటుంటాను. ఎంత ఓపెన్గా చెప్తారండి పర్సనల్ లైఫ్. అసలు నేను అలా చూసి చెప్పాలని అనుకోను. నన్ను వదిలేస్తే మా ఇంట్లో వాళ్ళు నేను కూడా అంతే ఓపెన్గా చెప్తాను అనుకోండి. నాకు మా ఇంట్లో వాళ్ళకి నిజంగా భయపడి అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళకి నచ్చదు. ఇది ఇంకా నేను ఫ్రీగా మీతో అన్నీ చెప్పేంత సిచ్యువేషన్లో లేను. నాకు ఒక రోజు ఏ రోజైనా మనుషుల మీద విపరీతమైన తిక్కలు వేస్తే మాత్రం ఆ మనిషి గురించి డైరెక్ట్గా పబ్లిక్లో చెప్పేస్తానండి. ఇంకా నాకు చెప్పాలని లోపల కసి ఉంది చాలా విషయాలు చాలామంది మీద. ఆ యూట్యూబ్ ఛానల్ అందుకే మెయింటైన్ చేస్తున్నా వదిలేయకుండా. దీన్ని ఎలా పెట్టుకున్నానంటే దీన్ని తీసేస్తే నాకు ఆధారం లేదు. నాకు జరిగినది ఏదైనా అన్యాయం కానీ ఏదైనా చెప్పుకోవటానికి ఒక యూట్యూబే నాకు ఆధారం. ఇంకా నా సుత ఎప్పుడు చెప్తా ఉంటే ఉండేదేలేండి, అది ఆగిపోయేది ఏం లేదు. వంకాయ కూర చూసారు ఎంతసేపు బేగన్ భర్త చేశాను. మా పిల్లల ఫ్రెండ్స్ కొంచెం బాగా తింటారు. ఆ కర్రీ అంతా కూడా సగం వాళ్ళిద్దరు పిల్లలు తిన్నారు, మిగిలిన సగంలో నేను, మా పెద్ద పాప, మా చిన్న పాప తిన్నాం. ఎంత కష్టమండి ఇది చేయటము, ఎంత చెమటలు కారుతున్నాయి. అసలు నాకు విపరీతమైన చెమటలు, మామూలుగా లేదు, ఇంకా నరకంగానే ఉంది మాకు. ఇది ఇంకా వర్షాల సీజన్ అయినా కానీ అయ్యో అసలు వీళ్ళంతా రాకముందండి ఆ పచ్చడి పోయిందని చూపించినాను కదా, క్యాబేజ్ కూర కూడా మాడిపోయింది. ఆ రోజు చాలా కోపం వచ్చింది. అన్నీ నెగిటివ్ నేను ప్రతిదాన్ని నెగిటివ్గా చూస్తా.
మీరు నమ్మకపోవచ్చు కానీ నేను దిష్టిని బాగా నమ్ముతానండి. నా అనుభవం నాకు నేర్పిన పాఠం. అంతకుముందు నేను నమ్మేదాన్ని. మా గురువు శిష్యులు అనేవాళ్ళు ఎక్కడ దిష్టి ఉంటే అక్కడ అభివృద్ధి చెందుతారంట. మీరు ఎప్పుడు ఏది చూసినా దిష్టి అంటారు, దిష్టి లేనిది అభివృద్ధి చెందదు అని. నేను ఆ పాయింట్ కూడా నమ్ముతుంటాను అన్నమాట. ఎందుకు నమ్ముతానంటే ఎవరిదైనా కన్ను ఉంటే ఆ దిష్టి పెట్టి దాని మీద వెళ్ళిపోతుంది, మన మీద పడదన్నమాట. అందుకు నేను సంతోషంగా ఉంటాను. నాకు గాజు మొక్కలు పగిలినా నాకు తెలిసిపోతుంది. ఎవరన్నా ఇంటికి వచ్చిపోయినాక నాకు గాజు మొక్క పగులుతుంది అంటే వాళ్ళు ఏమి పెట్టరండి, మనకు తెలియకుండా వాళ్ళకు తెలియకుండా అలా నెగిటివ్ ఎనర్జీ మనకు వచ్చేస్తుంది. చూసారా, నెయ్యి కాచేసి నీళ్ళల్లో వేసి ఉడికిచ్చి తీసాను అగ్గసి. ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రసంలో వేసుకోవచ్చు. గట్టిగా అయితే పైన నెయ్యి కూడా తీసుకోవచ్చు.